అమృత ప్రణయ్ కేసులో అసలు ఏం న్యాయం జరిగింది? నిన్నటి నుంచి న్యాయం న్యాయం అంటూ చాలా పోస్టులు కనిపిస్తున్నాయి, వీడియోస్ వస్తున్నాయి. ఇంతకీ న్యాయం ఏ విషయంలో ఎలా జరిగిందన్నది నాకు అర్థం కావట్లేదు. నేరస్తులకు శిక్ష పడింది, బాధితులకు వారి పక్షాన ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతుగా ఉన్న వాళ్ళకి చిన్నపాటి ఊరట లభించింది తప్ప ఇలాంటి ఘటనల్లో న్యాయం జరగటం అనేది ఉండదేమో అన్నది నా అభిప్రాయం. నిజానికి ఇప్పటి పరిస్థితుల్లో అమృతకి, ప్రణయ్ కుటుంబ సభ్యులకి ఈ సోకాల్డ్ న్యాయానికి ఎటువంటి సంబంధం లేదు. వారికి జరిగిన లోపాన్ని ఎవరూ కూడా పూడ్చలేరు. ప్రణయ్ కులోన్మాద హత్య, దానికి కారణమైన మారుతీరావు ఆత్మహత్యల తరువాత అలాంటి ఘటనలు కనీసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వందల్లో జరిగాయి. ఇక దేశవ్యాప్త లెక్కలు చూస్తే మీ కళ్ళు తిరగటం ఖాయం. అందులోనూ సోకాల్డ్ నిమ్న, అగ్ర, మధ్య కులాల్లో అందరూ ఉన్నారు. కాకుంటే ధర్మ, సామాజిక రక్షణ వారసత్వం వల్ల బాధితుల్లో దళితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కూడా. 2018 నుంచి ఇప్పటి వరకు ప్రేమ వివాహాల్లో ప్రాణాలు కోల్పోయింది దళిత యువతీ యువకులే కావటం ఏమాత్రం యాదృష్టికం కాదు. ఎందుకంటే ఈ హత్యల వెనుక సమాజపు యాక్సెప్టెన్సీ ఉంది. అలా చేయటం సరైందే అన్న అభిప్రాయం ఇక్కడి వ్యవస్థ నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. ఆస్తి, పరువు, మతం, కులం అన్నీ ఇక్కడ మానవ హక్కులని మించి ఎదిగిపోయి ఉన్నాయి. ప్రాథమిక హక్కులైన 6 హక్కుల్లో సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కులు కనీస అమలుకు నోచుకోవటానికి కూడా భయపడుతున్నాయి, ముఖ్యంగా దళిత, బీసీ వర్గాలలో. ఇక విద్య మతభూయిష్టమైపోయి కులాన్ని కాపాడుతుంది. తొందరపడి ఇది హిందూ మతంలో మాత్రమే ఉన్న జాడ్యం అని అనేకండి. 2022లో ముస్లిం యువతి అశ్రీన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు నాగరాజు హైదరాబాద్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సాకు చూపించి దళిత ముస్లింలని చీల్చటంలో చాలా మంది మేధావులు సఫలమయ్యారు. కనీసం ఆ హత్యని ఖండిస్తున్నామని చెప్పకుండా సైలెంట్గా ఉండి చాలా మంది ముస్లింలు ఆ దారుణానికి తమ మద్దతును తెలియజేశారు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ నాగమణి హత్య విషయంలోనూ మీరు చూసుకున్నా, సూర్యాపేట మాలబంటి అలియాస్ కృష్ణ హత్య విషయంలో మీరు చూసుకున్నా కూడా 1-2 సంఘాలు తప్ప కనీసం ఒక్క ర్యాలీ కూడా తీయలేని దీన స్థితికి దిగజారాయి మన సంఘాలు కానీ, మీడియా కానీ, ప్రజా కుల సంఘాలు కానీ. ఈ కేసు విషయంలో కూడా 7 ఏళ్లకో కొందరికి శిక్షలు పడితే అందులో ఉరి శిక్ష ఉంటేనే మళ్ళీ న్యాయం జరిగిందని పోస్టులు పెట్టుకుంటారు. ప్రణయ్ హత్య తరువాత లేదా ఈ ప్రస్తుత తీర్పు తరువాత అయినా ఇలాంటి హత్యలు జరగకుండా ఉన్న రోజున కదా న్యాయం జరిగినట్టు. ఒక హత్యకి మరో ఆత్మహత్యో, ఉరి శిక్షో పడటం ఏమాత్రము న్యాయం అంటానికి వీల్లేదు. ఇది కేవలం కోర్టు తన పని తాను చేసుకుపోవటం మాత్రమే. ఇప్పటికీ మారుతీరావు చేసిన పనిని నిస్సిగ్గుగా సమర్థిస్తున్న వాళ్ళలో ఏ కులాల వారున్నారో గమనిస్తే చాలు మార్పు ఆవగింజంతైనా లేదని చెప్పడానికి. కులాన్ని గౌరవంగా, ఆ గౌరవం ఆడపిల్లతోనే ఉంటుందన్నట్టుగా మెదళ్లలో నిండిపోయింది. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మేము రెడ్లం రాబాయ్, మేము గౌడ్స్ రాబాయ్, మేము మాలోళ్ళం రాబాయ్, మేము మాదిగోళ్ళం రాబాయ్ అంటూ రీల్స్ చేస్తున్న వాళ్ళ వయస్సులు గమనించినట్టయితే గనక మీరు ఇది రాబోయే తరాల్లో కూడా ఎంత దారుణంగా జీర్ణించుకుపోయిందో తెలుస్తుంది. నిజానికి ఇట్లాంటి దాడులకు మద్దతు తెలిపే వాళ్ళలో ఎక్కువ మంది ఏ సామాజిక వర్గాల వారు ఉన్నారో గమనిస్తే ఇంకో విషయం కూడా అర్థమవుతుంది మనకి. ఇది కేవలం ఆ కుటుంబం మీద సానుభూతి లేదా అలా ప్రేమ వివాహం తప్పు అనే భావన కానే కాదు. దళితులు, వాళ్ళకి ఉన్న రిజర్వేషన్లు, వాటి వల్ల వాళ్ళు సమానంగా ఎదిగే అవకాశాలు ఉండటం, ఇంకో పక్క తమ వాళ్లకు ఉద్యోగాలు రావటం లేదనే ఫాల్స్ ప్రచారం పెంచిన అక్కసరి, ఇవన్నీ కలిసి పెంచిన అకారణ ద్వేషమే దళితుల మీద జరుగుతున్న దాడులకు మద్దతు తెచ్చేటటువంటి అంశాలు. రాజ్యాంగ హక్కుల మీద, ప్రాథమిక సామాజిక జీవనం మీద ఎలాంటి అవగాహన పెంచలేని విద్యా విధానం కూడా ఇంకో కారణం. ఇన్ని కారణాల మధ్య ఇవాళ మనం నిన్న వచ్చినటువంటి తీర్పును పట్టుకుని న్యాయం అనుకుంటున్నాం. అలాంటి సోదరులకు, సోదరీమణులకు నా సానుభూతి. పిఎస్ ఏంటంటే ఆ పరిస్థితి అట్లా ఉంటే దళిత సమాజాన్ని మరింతగా పీడిస్తున్నది వ్యక్తిగత గుర్తింపు సమస్య. ఇది ఎక్కడి దాకా దారి తీస్తోందంటే దళితులని రాజకీయంగా ఒంటరులని చేసే స్థితిలో పడేస్తుంది.
అమృత పెద్ద కులం అమ్మాయి కాబట్టే ఆమె చుట్టూ దళిత పురుషులు మద్దతు అంటూ ఫాలో అవుతున్నారు అనే వ్యాఖ్యలు విని సంవత్సరం కూడా కాలేదు. ఈ వ్యాఖ్యలు చేసింది మనం అనుకునే ఏ అగ్రకులపు మహిళలో కాదు, దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ఈ వ్యాఖ్యల్ని ఖండించని అభ్యుదయ మహిళలంతా సేమ్ అకౌంట్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండి కూడా చూసి చూడనట్టు వ్యవహరించినప్పుడే ఇక్కడ దళిత చైతన్యం ఎలా ఉందో తెలిసిపోయి బాధేస్తూ ఉంటుంది. ఈ కేసు విషయంలో ఇప్పటికైనా ఓ ఓదార్పు తీర్పునిచ్చిన కోర్టుకి గౌరవ నమస్కారాలు. ఈ కుల మత దాడులకు వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి మనిషికి జై భీమ్లు.